హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 2వ శ్లోకం చూద్దాం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అర్థం: అనేక అర్థములు కలిగిన నీ వాక్కుల చేత నా బుద్ధి మోహము చెందినది. అందుచేత దయచేసి నాకు ఏది మిక్కిలి శ్రేయోదాయకమైనదో నిశ్చయముగా తెలుపుము అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతున్నారు. శ్రీకృష్ణ భగవానుడు మొదట అర్జునుడిని యుద్ధం చేయమని చెప్పి, ఆ తర్వాత అర్జునుడికి ఏ వ్యక్తి అయితే ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి, ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యందు ధ్యాస పెట్టి ఆయనకు ప్రేమపూర్వకమైన సేవ చేసుకుంటే అతని యొక్క ఇంద్రియాలు తృప్తి చెంది తన మనస్సుకు నిజమైన శాంతి లభిస్తుందని చెప్పారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఈ రెండూ కూడా చూడడానికి వేరువేరుగా అనిపిస్తున్నాయి. కాబట్టి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి తనకు ఆ విధంగా ఎందుకు చెప్పారని, అలాగే తనకు ఏ మార్గం శ్రేయోదాయకమైనదో తెలుపమని అడుగుతున్నారు.